ఇంకోటి ఏమంటే ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అంటే గతంలో ఉండేటువంటి ఆర్డర్ ఇప్పుడు ఆర్డర్ కూడా దాన్ని ఒబే చేయడం లేదు. అంటే వీళ్ళ కోర్టు కూడా లెక్కలేనితనం అయిపోయింది పోలీస్ అధికారులు. ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారులను అడగమని చెప్తే అది ఒక బాగుంటుంది. కానీ లాస్ట్కి వీళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడిగితే తప్ప మేము పంపించలేము అనే పరిస్థితికి వచ్చినారు. అంటే వాళ్ళ మనసులో ఉండే భావన నేను చెప్తాను తప్ప నా మనసులోదేం కాదు. వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించిందైతే న్యాయము చట్టము అన్ని హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్ల నుండి మా డస్ట్బిన్లో ఉంటాయనేది వాళ్ళ అభిప్రాయం. హైకోర్టు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చింది? నాకు 5 వెహికల్లో పొమ్మని చెప్పింది. పోలీస్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇక్కడుండే మెన్ను సాలకపోయినా కూడా అదనపు ఫోర్స్ మీరు తెచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది. అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ను వాళ్ళు ఒబే చేయాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాలా. అది నాకు సంబంధించిన విషయం కాదు. నాకు 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో తాడిపత్రి వెళ్ళింది, హైకోర్టు అనుమతి ఇచ్చింది కదా, టైం కూడా అవుతుంది కదా. అదే ఈ టైం లోపలనే నన్ను పంపించాలనేది ఉంది. 11 దాటి తర్వాత మళ్ళా వీళ్ళు ఇంకా ఏమి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చారో నాకు తెలియదు. నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లే. ఏంటంటే ఈ తలకాయ నొప్పి ఎంతకి నెలకు 15 రోజులకు మేము రావడము, హౌస్ అరెస్ట్ అనడం, దారిలో నిలబడి అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఇంటికి ఆ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ అన్ని మేము ఒబే చేయాలా. ఎస్పీతో డీజీపీ ఆర్డర్ కాదు మేము చేయాల్సింది, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ ఒబే చేయాలా. దానికోసం అడుగుతాండ నేను. ఎందుకు అడ్డుకున్నానంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తాను. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమనే ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అది కూడా బేఖాతరు చేయాలి. నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకటే వస్తా, ప్రభాకర్ రెడ్డిని అడుగుతా, ఆయన్ని అడుగుతా. నాయన నేను ఎప్పుడు రావాలో తాడిపత్రికి మీరే చెప్పండి. పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు. ఇక్కడ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. అందువల్ల నిన్నే అడుగుతాండా, నువ్వు ఏదో చెప్పునైనా ఆ ఎస్పీకో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకు నన్ను ఎప్పుడు పంపిస్తావని చెప్పేది. ఆయన్ని అడుగుదామని చెప్తాను కూడా వీళ్ళు తీసిపోయే పరిస్థితి కనరాదు. గతంలో చేసిన మీరు ఏం చేస్తారో అవే రిపీట్ అవుతానని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో మీరు కూడా ఇలాగే వ్యవహరించారని. నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది కాదు. మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే హౌస్ అరెస్ట్ చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన. నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్లో తిరుగుతానే ఎప్పుడు నేను అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు నేను కూడా ఇతని మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు అక్కడ ఉండే కాన్ఫరెన్స్లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్నది, గతంలో అక్కడ ఉండేటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది. కాబట్టి ఆ వ్యవస్థలన్నీ ఉండకూడదనే శాంతియుతంగా నేను అక్కడ జరిపినా తప్ప ఎప్పుడు కూడా నేను జేసీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ చేస్తున్న వ్యవస్థ కానీ గతంలో లేదు. మీరు నేను చెప్పేది కాదు కానీ ఆ గతంలో చేసిన అధికారులు కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి. మీరు మహిళల పైన అలాగే ఎవరైతే పెద్ద ఎత్తున కార్యకర్తల పైన కూడా కేసు పెట్టించిన పరిస్థితి ఉంది, మీ వైసీపీ హయాంలోనే అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలే. ఆడుండే కౌన్సిలర్లు దినం మీకు ప్రెస్ మీట్ ఇంట అంటారు. వాళ్ళు మహిళలో లేకపోతే దేవతలో నాకు తెలుసు. ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసింటారు, చేయి చాపడమో లేకపోతే కొట్టడమో. ఆ విధంగా చట్టం తన పని తను చేసింటుంది. హైకోర్టు ధిక్కరణ మీద ఇప్పటికే పిటిషన్ వేశారు, హైకోర్టు ఆదేశాలు తెలుతున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అడ్డుకున్నారు కదా పోలీసు. మళ్ళీ నేను హైకోర్టుకు పోతాను. అంతకన్నా నేను మించిన కాదు కానీ నేను కూడా కోర్టుకు పోతాను. వాళ్ళ భద్రత కూడా కల్పించమని హైకోర్టు ఆదేశాల్లో ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు. అంటే చెప్తాను కదా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్లే ఇవన్నీ. ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది జరుగుతుంది. నేను ఫ్యాక్షన్ చేయలే. నేను చెప్తాను, తాడిపత్రి ప్రజలు మాకుండారు. గతంలో నేను ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు చెప్పలేదు. మీడియా మీద చెప్తున్నా. పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మూలించుతారో ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారో అని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే. చేస్తా అని చెప్పింటే నేను చేసిందును. నాకు ఈ వ్యవస్థ అంతా ఏం కాదు. గతంలో కూడా నేనేం లోపలుండే కేసులలో ఉండి లోపలుండే ఏంటికున్నా గతంలో గ్రామాలలో ఎవరన్నా ఇబ్బంది పడి వచ్చి సెల్టర్ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా చేసి కుటుంబమే నన్ను కేసులలో పెట్టింది.
నా మీద 25-30 కేసులు ఉన్నాయి గతంలో కూడా. ఈ రోజు ఏం కొత్త ఏం కాదు. ఈ రోజు ఏంటికంటే నేను ఆ రోజు శాంతియుతంగా తాడిపత్రిలో ఉన్నాం కాబట్టి, గ్రామాలలో ఎక్కడ జరుపుకోకుండా చూసినాం కాబట్టి ఈ రోజు నాకు ఆ పరిస్థితి గ్రామాల్లో రావడం లేదు. ఇప్పుడు ఫైనల్ వ్యవహారమే ఇవాళ మీకు వెంటాడుతున్నాయంటే ఏం చెప్తారు తిరిగి? గతంలో నేను చేసిన వ్యవహారం నన్ను వెంటాడుతాండాయనే తట్టుకుంటుంటే ఈ రోజు వాళ్ళు నన్ను ఈ విధంగా నిలబెట్టే వాళ్ళు కూడా కాదు. ఆ శక్తి దేశ కుటుంబానికి ఎప్పుడూ లేదు. పోలీసు వ్యవస్థలో నడిపిస్తారు. పోలీసు వాళ్ళే నాకు మంచి కానీ చెడ్డ కానీ పోలీసు వ్యవస్థ గుండానే నాకు జరుగుతుంది తప్ప ఏరే వాళ్ళ గుండా నాకు జరుగుతుంది అనేది ఎలాంటి ఆలోచన కూడా నాకు లేదు. గతంలో ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు పోలీసులు అడ్డుకుంటారో మిమ్మల్ని ప్రధానంగా చెప్తున్న పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో కూడా ఎస్వి రవీందర్ రెడ్డిని తాడిపత్రి బహిష్కరణ చేసింది ఎవరు పోలీసులు అంటారు, లేకపోతే మీరే? గతంలో కూడా సేమ్ హైకోర్టు ఆంక్షలను తెచ్చుకున్నప్పటికీ ఆయన్ని ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు బయటకు పంపించిన పరిస్థితి. మరి రవీంద్ర రెడ్డి విషయంలో అలా జరిగింది, ఇప్పుడు మీ విషయంలో ఎట్లా జరిగింది? పోలీసులు కౌంటర్ చేస్తున్నారు. చెప్తా పోలీసులు కౌంటర్ చేయడంలే, ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్తా, రవీంద్రారెడ్డి విషయంలో ఇప్పుడు కూడా ఉన్నాడు తాలూకు స్టేషన్లో ఎస్ఐ గారు, ఆ చైతన్య గారు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళే కోర్టుకు పోయేది చేసేది. వాళ్ళిద్దరికీ రవీంద్రారెడ్డి ఆలోచన కానీ ఆ ఇద్దరికి ఆలోచన కానీ ఏముందో వాళ్ళని అడగండి. ఇప్పుడు కూడా అధికార పార్టీలు అదే స్టేషన్లో పనిచేస్తారంటే, రాష్ట్రంలో ఒక స్టేషన్లో పనిచేసిన వ్యక్తులు మళ్ళీ అదే స్టేషన్లలో పనిచేస్తారంటే ఆ రోజు కూడా వాళ్ళకు లొంగో లేకపోతే వాళ్ళ ఆలోచనలకు సడిల్లో ఉంటారు. ఇప్పుడు కూడా శివగంగాధర్ రెడ్డి కూడా అదే చేస్తాడు. అవుయా, వాళ్ళని అడుగు. రవీంద్రారెడ్డికి వాళ్లకు ఏం సంభాషణ జరిగిందో ఏంటికి నిలబెడతారు? నన్ను ఎవరు నిలబెట్టలే, వాళ్ళు ప్రయత్నం కూడా చేయలే. రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తాడిపత్రికి వచ్చేదానికి ప్రయత్నం కూడా చేయలే. అతనికి ఏ ఆర్డర్ వచ్చింది ఏ మీడియాలో చెప్పలే, ఏ ప్రూఫ్ చూపిలే. అదంతా జరిగిండేది పోలీస్ అధికారులకు వాళ్ళకు అండర్స్టాండింగ్ మీద జరిగింది తప్ప పొలిటికల్ కు దీనికి ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు నా విషయంలో వచ్చేలకు పొలిటికల్, నా విషయం వచ్చేలకు పొలిటికల్ పోలీసు అన్ని బలాలు నా మీద ఉపయోగిస్తున్నారు. ఏ రోజైనా కానీ మీడియాలో ఇట్లా నా మాదిరి పేపర్లు తీసుకొచ్చి పోలీస్ అధికారులు కానీ మీడియా ముందర కానీ ఎవరి మీద చెప్తున్నారా? అదేందో చైతన్య సార్ను కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తాలూకు ఎస్ఐని కానీ అడగండి. తాలూకు ఎస్ఐ ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడు, మళ్ళా గవర్నమెంట్ లో పనిచేసి ఎట్లా చేస్తున్నారయ్యా? ఈ రోజు పని చేస్తున్నారంటే ఆ రోజు రవీంద్రారెడ్డికి సాయం చేసింటారు. రవీంద్రారెడ్డికి సాయం చేసినారంటే ఆవిడికి భరోసా కల్పించే వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలలో పెట్టినారు. ఆ గవర్నమెంట్ లో ఉద్యోగం చేసినట్లు ఎక్కడే కానీ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా కాదు, ఆ జిల్లాలో ఆ స్టేషన్ లో పనిచేసినోడు ఎవడు కూడా పనిచేయడంలే. ఇక్కడ పనిచేస్తారు. ఇక్కడ పనిచేస్తారంటే నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండా కాబట్టి ఆ రోజు వీళ్ళు ఏమన్నా కానీ పోలీస్ అధికారులు ఎవరన్నా ఉండొచ్చు. నేనే ఒక ఎస్ఐసిఏ కాదు, ఎవరన్నా ఉండొచ్చు. ఈ రోజు మళ్ళీ ఈ జిల్లాలో పనిచేస్తారనే ఈ స్టేషన్లలో పనిచేస్తా అంటే వాళ్ళతో కొలీడ్ అయ్యా లేకపోతే ఇంకోటి చేస్తారు. అన్ని స్టేషన్లో అదే పరిస్థితి ఉంది సార్. గతంలో చేసిన పోలీసులు ఇప్పుడు కూడా పనిచేస్తున్న పరిస్థితి. అంటే ఎందుకు ఓన్లీ తాడిపత్రి పోలీసులే వివాదాస్పదం అవుతున్నారు? అడగండి శివగంగాధర్ రెడ్డి, మెయిన్లీ శివగంగాధర్ రెడ్డిని అడిగితే చెప్తాడు. అతనేమి ప్రతి ఒక్క వ్యక్తిని వైఎస్ఆర్సీపీ నాయకులు రూలర్లో ఉంటే వాళ్ళ ఇంటికాడ మనుషులు ఉంటే బయటకు పంపించి వాళ్ళని పోయి దాడి చేయమని చెప్తాడు. శివగంగాధర్ రెడ్డి వెళ్తున్నారా లేదా? వెళ్తారా? నేనైతే వెళ్ళాలనే ఉండా. పోలీసులు ఈ విధంగా చూడండి, మీరే చూడండి. నేనైతే వీళ్ళు పోయేంత వరకు నేను ఇన్నే రోడ్డు మీద కూర్చుంటా. వీళ్ళు పంపించే పోతా, లేకపోతే దానిపైన నేను కొట్టుకుపోతా.